ఎవరు సినిమా తీయడానికి ముందుకు రాకపోతే తనే నిర్మాతగా మారి ఆంధ్ర టాకీస్ అనే ఒక బ్యానర్‌ని పెట్టి ఆ సినిమాతో 'సింధూరం' అనే సినిమా తీశాడు. అలాగా తన ప్రయాణంలో ఎక్కడ కూడా అలుపు లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నాడు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడు. కృష్ణవంశీ గారి దగ్గర నుంచి సినిమా వస్తుందంటే అదొక మెలోడీకి సంబంధించి కానీ, ఒక అత్యద్భుతమైన ఫాస్ట్ ట్రాక్‌కి గాని, ఒక కథ చెప్పే విధానానికి కానీ అందరూ ఫిదా అవుతుంటారు. మనం ఆ లెక్కలో చూసుకుంటే గనుక 'అంతఃపురం', 'సముద్రం' ఇలాంటి సినిమాల్ని మచ్చుకి కొన్ని ఉదాహరించొచ్చు. ఇకపోతే 'మురారి' ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా పెద్ద సినిమాలు. 'మురారి' తర్వాత వచ్చిన సినిమానే 'ఖడ్గం'. అది నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్ వచ్చిన సినిమా. ప్రతి సినిమా కూడా అప్పట్లో కృష్ణవంశీ గారి దగ్గర నుంచి వస్తుందంటే ఒక సంచలనంగా ఉండేది. ప్రొడ్యూసర్‌గా చేసిన 'శ్రీ ఆంజనేయం' సినిమా కూడా చాలా దెబ్బతిన్నది. అందుకనే కొంచెం స్లో డౌన్ అయ్యారేమో అనిపించింది. ఆ తర్వాత వచ్చిన 'డేంజర్' సినిమా అయ్యుండొచ్చు. ఇలాగా చాలా మంచి సినిమాలు అంటే కొత్త ప్రయోగం చేస్తారు. ఎవరైనా కొత్త ఆర్టిస్టులను పెట్టుకొని కూడా అత్యద్భుతంగా సినిమాని తెరకెక్కించగలరనే దర్శకులు ఎవరైనా ఉన్నారంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక టైంలో చెప్పుకునేది ఖచ్చితంగా కృష్ణవంశీ గారి పేరే. పర్సనల్ లైఫ్‌లోకి వస్తే కృష్ణవంశీ గారు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అసలు ఎంత అందగత్తె అంటే అంత అందగత్తె. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ మదర్‌గా నటించిన రమ్యకృష్ణ గారిని తాను వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒక సంతానం, ఒక బాబున్నారు. ఇలాగా ఇతని కెరీర్ మొత్తం క్లుప్తంగా మాట్లాడితే ఇది. ఇంకా ఆయనతో మాట్లాడితే గనుక మనకి రోజుల తరబడి మాట్లాడినా సరే అయి గంటలేమో అనుకుంటాం. అంత అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటుంది ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక వీడియోస్‌ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లల.